హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ మొక్కలు వేశాను. ఆ ఫ్రూట్స్ మొక్కలు అయితే ఇప్పుడు చక్కగా కాయలు వచ్చాయన్నమాట. ఈ కనిపించేది తెల్ల నేరేడు అయితే చాలా కాయలు వచ్చాయి. నెక్స్ట్ తైవాన్ జామ వేసాము, తైవాన్ మామిడి, లక్ష్మణఫలం, ఇంకా చాలా ఫ్రూట్స్ మొక్కలు వేసాములండి. ఈ కొన్ని మొక్కలకైతే నేను ఈరోజు గెత్తం ఇస్తున్నాను. చాలా రోజులైంది వేసి, సంవత్సరం అయిపోయిందనమాట. ఇప్పుడైతే మన గార్డెన్లో ఈ మొక్కలన్నిటికి మంచి ఎరువులు ఇచ్చుకుందాం. ఈ ఎరువులు ఇస్తే చక్కగా మనకి క్రాప్ వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది, హైప్ కూడా చేయండి. ఈ కనిపించేది తెల్ల నేరేడు చెట్టు నేను పాతినప్పుడే ఫెర్టిలైజర్స్ ఇచ్చాను. అప్పుడే మన గెత్తము ఇవన్నీ వేసి నేను ఫెర్టిలైజర్ వేసి మొక్కను పాతాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు, కిచెన్ వేస్ట్ వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే మన గెత్తం వేస్తున్నాము. గెత్తంతో పాటు గెత్తం కింద ఏంటంటే మన అరటి చెత్త ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేసేసి దాని తర్వాత ఈ గెత్తం వేస్తాను అనమాట. గేదెల గెత్తం అనమాట, ఎరువు. మన గార్డెన్లో చాలా అరటి చెట్లు ఉన్నాయి కదా, అరటి చెట్లకి చెత్త అది వస్తుంది. అవన్నీ కట్ చేసినప్పుడు మేము ఒక దగ్గర పెట్టి ఉంచుతాము. అవన్నీ ఏంటంటే మనం ఇలాంటి మొక్కలు పాతినప్పుడు, ఎరువు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇవి వేసేసి దాని తర్వాత ఎరువు, మట్టి ఇలాంటివన్నీ వేస్తుంటాం అనమాట. ఫస్ట్ అరటి చెత్త వేసేస్తున్నాము. చూడండి, ఇలా మనం లైన్గా పరిచేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. మనకి వాటర్ పోసినప్పుడు ఏంటంటే కిందకి దిగిపోతుంది. ఫెర్టిలైజర్స్ మనం ఇలాంటి కిచెన్ వేస్ట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఉంచి మొక్క మొదల అప్పుడు మనం మొక్కకు వేస్తూ ఉండాలి ఇలాగా. అప్పుడే అది చక్కగా మనకి క్రాప్ బాగా వస్తుంది ఇలా వేస్తే. బాస్కో లెగమ్మా, అక్కడ చీమలు ఉన్నాయి, లేగు బాస్కో, లెగాలి, లేగు, ఇటువైపురా ఒక్క నిమిషం లేగలు బాస్కో. ఇక్కడ నువ్వు ఈ బాస్కో కూడా చూడండి. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా, దీనిపైన ఇప్పుడు గెత్తం వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత గెత్తం వేసేసుకుందాం. గెత్తం చూపిస్తాం. ఇది గెత్తము, గేదెల గెత్తం అన్నమాట. బాగా మాగింది, వేసుకుంటే మొక్కలకి బాగా పనిచేస్తుందంట. మనం తెల్ల నేరేడుకి ఈ విధంగా వేస్తే క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. గెత్తం చూసారా ఎంత పొడిలాడుతూ ఉందో. ఇవి మొక్కలకి వేసిన వెంటనే బాగా పడుతుందన్నమాట. ఎప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకుని మొక్క పాతుకోవాలి. ఎందుకంటే మనం గెత్తము సంవత్సరానికి ఒకసారి గెత్తము, ఈ గార్డెన్లో వచ్చిన చెత్త ఇదంతా వేసుకుంటుంటాం కదా, అందుకని ఎప్పుడు మొక్కలు పాతినా కొంచెం గ్యాప్ ఉంచుకుని వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మొక్క హెల్తీగా వస్తుంది. టబ్బుల్లో వేసుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. నేను ఎప్పుడు ఏంటంటే ఎక్కువ మట్టి వేయను. మన కిచెన్ వేస్ట్ ఇలాంటి గెత్తము, నెక్స్ట్ మన గార్డెన్లో వచ్చిన చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మొక్క మొదలు వేసేస్తుంటాను అనమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ని వేసుకుందాము. ఈ కిచెన్ వేస్ట్ ఏంటంటే 2 days పర్మెంటేషన్ చేశాను. మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా తీసుకుని ఇప్పుడు మొక్కల మొదల్లో వేసుకుందాము. ఈ తెల్ల నేరేడు చెట్టుకి గెత్తం వేసాం కదా, గెత్తం వేసిన తర్వాత కొంచెం ఎక్కువే పడుతుంది కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ అంతా ఈ మొక్క మొదలు వేసేసుకోవాలి. ఇలాగేనండి, నెలకొకసారి నేను కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను. మనకు అందుకనే కాయలు చూసారా, తెల్ల నేరేడు కాయలు ఎంత బాగా వచ్చాయో. సంవత్సరంన్నర అవుతుందండి ఈ మొక్క వేసి. నేను ఇలా కిచెన్ వేస్ట్తోనే ఎక్కువ పెంచుతాను. మట్టి తక్కువ వేస్తాను అన్నమాట మొక్కకి. ఎంతసేపు మన కిచెన్ వేస్ట్, గెత్తము, గార్డెన్లో వచ్చిన చెత్త ఇదంతా వేసేస్తే చాలండి, కంపోస్ట్ కింద తయారైపోద్ది. ఈ వేసవికాలం కాబట్టి మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్లు తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. మనకి తెల్ల నేరేడైతే అసలు నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగా క్రాప్ వచ్చింది. ఈ తెల్ల నేరేడు కాయలు చాలా మంచిదండి హెల్త్కి. మన కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, హైబ్రిడ్ రకం ఇది. ఈ మే నెలలో ఎక్కువ వస్తూ ఉంటాయి నేరేడు పళ్ళు. ఈ తెల్ల నేరేడు పళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. నేను ఫస్ట్ టైం మన గార్డెన్లో వేశాను. ఈ తెల్ల నేరేడు పళ్ళు చాలా వాల్యూస్ ఉన్నాయటండి.
తెల్ల నేరేడు పండు తింటే మనకి బీపీ తగ్గుతుందట, రక్తం పెరుగుతుందట. ఏ నేరేడు పండు అన్నా వాల్యూస్ ఒకటేనట. చూడండి, తెల్ల నేరేడు పళ్ళు అయితే దీని సీడ్స్ షుగర్ వ్యాధిని తగ్గిస్తుందట. చక్కగా అది ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్లో కలుపుకొని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందట. చూసారా మన చెట్టు అంతా ఎంత బాగా వచ్చిందో. దీంట్లో చాలా వాల్యూస్ ఉన్నాయంటండి. ఫైబర్ ఎక్కువ ఉందట, చాలా మంచిదట ఈ ఫ్రూట్స్. సీజనల్ ఫ్రూట్స్ కదా, ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏంటంటే సీజన్ ఉన్నప్పుడే దొరుకుతుంటాయి మనకి. అలాంటప్పుడు చక్కగా ఇవి తింటుంటే హెల్త్కి చాలా మంచిది. మన గార్డెన్లో అయితే చాలా బాగా వచ్చాయండి. తెల్ల నేరేడు పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చాయో. బాస్కో, ఇది చూడండి తైవాన్ జామ. మేము కడుపులంక నుంచి 50 రూపీస్ పెట్టి కొన్నాం అనమాట. చాలా మంచి మంచి కాయలు వచ్చాయి. నేను షార్ట్లు పెట్టాను, చూసారో లేదో. ఇప్పుడు చూడండి చెట్టు అంతా కాయ, అసలు విపరీతమైన పూత, కాయ. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. సరే, ఇదేమో లక్ష్మణాఫలం చెట్టు చూడండి. ఇది వేసి ఒక 6 మంత్స్ అయింది. చెట్టు భలే హెల్తీగా ఎదిగిందనమాట. ఇది తైవాన్ జామ, తైవాన్ మామిడి అనమాట. చీమలు పట్టేసాయి చూడండి, చీమలలో పట్టేసాయి. వీటికి కూడా ఇప్పుడు మనము గెత్తం వేసుకుందాం. 3 వాటికి తీసి ఇలాంటి ఆకులు అన్నీ వేస్తుంటాము. ఈ పాతిన దగ్గర నుంచి మళ్ళీ వేయలేదన్నమాట. ఇప్పుడైతే వీటికి గెత్తం వేసుకుందాం. ఆకులు వేయండి ఫస్ట్. అరిటాకులు ఎండాకులు వేయడం వల్ల ఏంటంటే స్లోగా కంపోస్ట్ కింద అవుతుందన్నమాట. మేము సంవత్సరం క్రితం పాతిన మొక్కలకి ఇలాగే సేమ్ పాతాము. ఇప్పుడు చక్కగా ఆ కంపోస్ట్ ఇప్పుడు వరకు సరిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాము. చెట్లు అయితే అసలు ఎంత హెల్తీగా వచ్చాయో చూడండి. చెట్టు నిండా క్రాపే ఈ జామ చెట్టు అయితే. ఇంక ఇది కూడా చూడండి, నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో చూద్దాం. ఇవి మొక్కలు పాతాం మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి. మనం చిన్న కుండీలో వేసాం కాబట్టి ఇలా వచ్చిన సిగిరిని కట్ చేసుకుంటే చెట్టు బోన్సైలాగా చిన్నగా పెరుగుతుంది అన్నమాట. పెద్ద అవ్వకుండా ఇలాగ సిగిర్లు కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ సిగిర్లు కట్ చేయడం వల్ల చెట్టు గుబురుగా వస్తుంది. నేను వచ్చిన సిగిరల్లా ప్రతి మొక్కకి ఇలా కట్ చేసి వస్తుంటాను. ఈ లక్ష్మణాఫలం ఏంటంటే తీపు పులుపులో ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మన పలస పండులాగా పైన వస్తుంది, కానీ ఇది క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుందట. అందుకనే ఇంటి దగ్గర ఎవరికి ప్లేస్ ఉంటే వాళ్ళు కానీ కుండీల్లో కానీ చక్కగా ఒక మొక్కను పెంచుకోండి. ఇది చాలా మంచిదట. ఈ పండు తింటే క్యాన్సర్ తగ్గుతుందట. మామిడి చెట్టు గెత్తం వేసుకుందాం. తైవాన్ మామిడిది ఎప్పుడూ కాస్తుందన్నాడు. వచ్చి తెచ్చిన తర్వాత చాలాసార్లు చిన్న చిన్న పిందులు వచ్చి రాలిపోయాయి ఇవి. ఇప్పుడు చూద్దాం, గెత్తం వేసుకున్నాం. దీనికి కూడా వేసుకున్నాం. బాస్కో ఏంటి వాటర్ తాగుతావా బాస్కో? చీమలు అయితే చూడండి, చీమలు ఎలా పట్టేస్తున్నాయో. నేను వచ్చినప్పుడల్లా చేతితో చంపుతూనే ఉన్నాను. చీమలు పట్టేసి వేసవకాలం ఇలా వచ్చేస్తాయి. మందార చెట్లకి వీటికి వేసవకాలం విపరీతమైన చీమలు పట్టేస్తుంటాయి అన్నమాట. చూసారా, దీనికి కూడా గెత్తం వేస్తుంది. ఈ పసుపులు ఎరువు ఏంటంటే సంవత్సరం క్రితం ఎరువు అన్నమాట. ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. నేను చిన్న చిన్న టబ్బల్లోనే ఈ మొక్కలు పాతాను. అందుకనే మనం ఎరువు ఎక్కువ సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ కానీ మనం తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. నేనైతే అలాగే ఇస్తానండి. ఈ తైవాన్ జామ అయితే అసలు చాలా బాగా కాసింది. మంచి ఫైబర్ అన్నమాట. జామ పండు తింటే హెల్త్కి చాలా మంచిదట. ఇలా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చూసారా, చక్కగా 3 వాటికి ఇలా గెత్తం వేసేసుకున్నాం.
సంవత్సరానికి 2 సార్లైనా ఈ విధంగా వేసుకుంటే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. వాటరింగ్ చేసాక చేయాలి. ఇప్పుడు ఇవి చీమలు పట్టకుండా ఫస్ట్ వాటరింగ్ చేసేసి అప్పుడు చీమల మందు చల్లమన్నారు నర్సరీ వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చీమల మందు చల్లుదాం. ఇది ఆల్రెడీ సిగిర్లు వస్తున్నాయి, మామిడి పూత కూడా ఉంది. సిగిర్లు కట్ చేసేద్దాం, ఇంకా పూత ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ తెచ్చేయాలి. ఇలా చెట్లకి సిగిర్లు కట్ చేసేసుకుంటే మనకి బ్రాంచ్లు ఎక్కువ వచ్చి పూతకాయ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇక ట్యాప్ ఇప్పిన వెంటనే మన బాస్కో చూడండి వాటర్ అడుగుతున్నాడు. తాగేసేయమ్మా. వీడికి ఫస్ట్ ట్యాప్ ఇప్పిన వెంటనే వాటర్ తాగేయాలి. స్లోగా. వీడికి ఎంత ఇష్టమో ఫ్రెష్ వాటర్ తాగడం అంటే. మనం జగ్గులో పెడితే తాగడు, కానీ ఇలా ట్యాప్ ఇప్పితే చాలు ఇష్టంగా తాగుతాడు. చాలా బాస్కో. ఓకే. మనం పెంట గెత్తం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి వాటర్ ఇచ్చేసుకుందాం. ముక్కులోకి వెళ్ళిపోయిందా? లేకు బాస్కో, లే. ఇలా ఫుల్గా నీరు పెట్టేసుకుందాం. కింద అరటి చెత్త వేసాం కదా, ఆ చెత్త స్లోగా కంపోస్ట్ కింద తయారవుతుందన్నమాట. మనం గెత్తం మట్టి ఇవన్నీ వేసుకున్నప్పుడు కింద ఏదన్నా చెత్త వేసుకుంటే స్లోగా కంపోస్ట్ కింద తయారవుతుంది. ఇప్పుడు చీమలు పట్టేసాయి కదా ఇవన్నీ, దీనికి లైట్గా చీమల మందు వేసుకుందాం. చీమల మందు అనమాట. ఈ చీమల మందుని వాటరింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మొదలు కొంచెం వేసేసుకున్నాం. నీటికి చీమల మందు వేసేసుకుందాం, చీమలు పట్టకుండా. ఈ చెట్టు ఏంటంటే మామిడి చెట్టు ఎక్కువ చీమలు పట్టిందన్నమాట. వాటరింగ్ చేసుకున్న తర్వాత పెడితే ఆ చీమలు చనిపోతాయని ఒక నర్సరీ అతను చెప్పాడు అన్నమాట. అంటే లైట్గా ఇలా చల్లేసుకున్నాం. ఈ మొక్కలు వేసి ఏంటంటే సంవత్సరంన్నర అవుతుందండి. తైవాన్ జామ, తైవాన్ మామిడి, లక్ష్మణాఫలం, తెల్ల నేరేడు. ఈ తెల్ల నేరేడు సంవత్సరంన్నర అవుతుందిలేండి వేసి. ఇప్పుడైతే చక్కగా క్రాప్ వచ్చాయండి. తెల్ల నేరేడుకి కూడా పైన వాటర్ వేసేసుకుని అప్పుడు మనం కొంచెం గమేషను వేసేసుకుందాం. పెద్ద చీమలు పట్టేసాయి అన్నమాట, చిన్నవి కాదండి. ఇప్పుడు మందార మొక్కలకు అనుకోండి మిల్లీ బగ్స్ పడతాయి, అవి కూడా చీమలు ఎక్కువ పడితేనే మిల్లీ బగ్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ గమేషన్ కూడా పనిచేస్తుంది. నేనేంటంటే లాస్ట్ ఇయర్ రైస్ వార్చుకున్న గింజ ఉంటుంది కదా, ఆ గింజలో కొంచెం సర్పు, పసుపు, కొంచెం సాల్ట్ వేసి మొక్కలకి స్ప్రే కొడితే, మంచి ఎండ ఉన్నప్పుడు స్ప్రే కొడితే మిల్లీ బగ్స్ అన్నీ పోతాయి అన్నమాట. నేను నేరేడు చెట్లకి వీటికి కొంచెం చీమలు పట్టాయని లైట్గా గమేషన్ జల్లాను. అలా అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం అలా తయారు చేసుకుని మన మిల్లీ బగ్స్కి ఇస్తే మిల్లీ బగ్స్ పాక్కోకుండా ఉంటాయన్నమాట. మంచి ఎండ ఉన్నప్పుడే ఇవ్వాలన్నమాట. మన నేరేడు చెట్టు చూసారా ఎంత హెల్తీగా కాసిందో. చక్కగా సంవత్సరానికి 2 సార్లు మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చెట్లు చాలా హెల్తీగా వస్తాయండి. చూడండి, మనకి తెల్ల నేరేడు అయితే భలే క్రాప్ వచ్చేస్తుంది అనమాట. ఇది సంవత్సరంన్నర అయ్యింది. నేను అప్పుడప్పుడు దీనికి ఏంటంటే మన కిచెన్ వేస్ట్, నెక్స్ట్ ఏదన్నా ఫెర్టిలైజర్ తయారు చేసింది ఇవంతా ఇస్తూ ఉంటాను. ఈ సంవత్సరానికి ఒకసారి అయితే ఇలాంటి గెత్తాలు అవి ఇస్తే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన గార్డెన్లో పాతుకున్న కొన్ని ఫ్రూట్స్ మొక్కలకి ఎలా గెత్తం వేసానో. సంవత్సరానికి ఒకసారి ఇలా వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.